అందరికీ నమస్కారం. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం అనుద్యుతము పాండవుల వనవాస గమనం గురించి తెలుసుకుందాము. జనమేజయుడు అడుగుతున్నాడు, వైశంపాయన మహర్షి ధృతరాష్ట్రుడు పాండవులను తమ ధనరత్న రాశులన్నీ తీసుకుని వెళ్ళడానికి అనుమతించినప్పుడు దుర్యోధనుల స్థితి ఎలా ఉంది అని ప్రశ్నించాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా అంటున్నాడు, జనమేజయ, ధృతరాష్ట్రుడు ఈ రీతిగా పాండవులను పంపగానే ఈ సంగతి తెలిసి దుశ్శాసనుడు అన్నగారి వద్దకు వెళ్లి దుఃఖంతో, అన్నయ్య, మనం కష్టపడి సంపాదించిన ధనాన్నంతా ఈ ముసలిరాజు పోగొట్టేశాడు. మొత్తం అంతా శత్రువుల వశమైపోయింది. ఇప్పుడు ఇంకా ఏమైనా ఆలోచించగలిగితే ఆలోచించు అన్నాడు. ఈ మాటలు విన్న దుర్యోధన, కర్ణ, శకునులు తమలో తాము చర్చించుకొని అందరూ కలిసి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లారు. వారు ఎంతో వినయంగా అతనితో, మహారాజా, ఈ సమయంలోనే పాండవుల నుండి దక్కిన ధనంతో మనం రాజులందరినీ సంతోషపెట్టి యుద్ధానికి సిద్ధం కావడంలో మనకు కలిగే నష్టం ఏముంది? కరవడానికి సిద్ధమై కోపంతో ఉన్న త్రాచుపాములను ఎవరైనా మెడలో వ్రేళ్లాడేసుకొని లేదా పక్కలో ఉంచుకొని బ్రతకగలరా? ఈ సమయంలో పాండవులు కూడా పాముల వంటి వారే. వారు రథారూఢులై శస్త్రాస్త్రాలు ధరించి మన మీద దాడి చేసినప్పుడు మనలో ఒక్కరిని కూడా ప్రాణంతో వదిలిపెట్టరు. వారు ఇప్పుడు సైన్యాన్ని సమీకరించుకోవడానికే వెళ్ళారు. మనం ఒకసారి వారికి అనిష్టం కలిగించాం, ఇక వారు మనలను క్షమించరు. ద్రౌపదికి కలిగిన నష్టాన్ని వారిలో ఏ ఒక్కరు కూడా క్షమించలేరు. కాబట్టి వనవాసం చేయాలనే నియమంతో మేము వారితో తిరిగి జూదం ఆడతాం. ఈ రీతిగా వారు మనకు పశులవుతారు. జూదంలో ఎవరు ఓడిపోయినా మేము గాని వారు గాని 12 ఏండ్లు మృగచర్మాలు ధరించి అడవులలో నివసించాలి. తర్వాత 13వ ఏట ఎవరికీ జాడ తెలియకుండా ఏదైనా నగరంలో దాగి ఉండాలి. జాడ తెలిస్తే పాండవులైనా సరే కౌరవులైనా సరే తిరిగి 12 ఏండ్ల వరకు మళ్ళీ అడవులలో నివసించాలి. ఈ నియమాన్ని అనుసరించి మళ్ళీ మీరు జూదానికి అనుమతి ఇవ్వండి. ఇది ఇప్పుడు చాలా అవసరం. పాచికలు విసరడంలో మామ శకుని మిక్కిలి నేర్పరి. ఒకవేళ పాండవులు ఎప్పుడైనా ఈ విషయం పూర్తి చేసినప్పటికీ మనం ఈలోగానే చాలామంది రాజులను మిత్రులుగా చేసుకొని దుర్జయమైన సైన్యాన్ని పోగు చేసుకోవచ్చు. అప్పుడు మనం యుద్ధంలో కూడా పాండవులను జయించవచ్చు. కాబట్టి మీరు ఈ మాటను తప్పగా అంగీకరించాలి అని వాళ్ళ ఆలోచనలను బయటపెట్టారు. అప్పుడు ధృతరాష్ట్రుడు హామీ ఇచ్చాడు. అతడు వెంటనే, నాయనా, అలా అయితే పాండవులు దూరం వెళ్ళినప్పటికీ దూతను పంపి వారిని వెంటనే పిలిపించు. వారు వస్తే ఈ నియమం మీదే ఆట జరుగుతుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు చెప్పినది విని ద్రోణుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, కృపాచార్యుడు, విదురుడు, అశ్వత్థామ, యుయుత్సుడు, భూరిశ్రవసుడు, భీష్మాచార్యుడు, వికర్ణుడు వీరంతా ముక్తకంఠంతో జూదం వద్దని శాంతి స్థాపించమని చెప్పారు. అని పుత్ర ప్రేమతో ధృతరాష్ట్రుడు దూరదృష్టి గల తన మిత్రుల మాటను పెడచెవిన పెట్టి పాండవులను జూదమాడమని పిలిపించాడు. ఇదంతా విని ధర్మపరాయణురాలైన గాంధారి ఎంతో విచారించింది. ఆమె తన భర్తతో, స్వామి, దుర్యోధనుడు జన్మించగానే నక్కవలే అరిచి ఏడిచాడు. పరమజ్ఞాని అయిన విదురుడు అప్పుడే అతనిని విడిచిపెట్టమని చెప్పాడు. ఆ మాట గుర్తు చేసుకుంటే వీడు కురువంశాన్ని నాశనం చేసి గాని వదలడని తెలుస్తోంది. ఆర్యపుత్ర, మీరు మీ దోషం చేత అందరినీ విపత్సాగరంలో ముంచకండి. మీరు సాహసులైన మూర్ఖుల మాటలకు వంతపాడకండి. ఈ వంశాన్ని నాశనం చేయకండి. కట్టిన వంతెనను కూలద్రోయకండి. చల్లారిన నిప్పు మళ్ళీ ప్రజ్వలిస్తుంది. పాండవులు శాంతులు. వారు వైర విరోధాలకు విముఖులు. వారికి కోపం తెప్పించడం సరికాదు. మీకు ఈ విషయం తెలిసిందే. అయినా తిరిగి నేను గుర్తు చేస్తున్నాను. శాస్త్రాలలో చెప్పిన మంచి చెడు ఏవీ కూడా దుర్బుద్ధి మనసులకు ఎక్కవు. కానీ మీరు పెద్దవారై ఉండి కూడా చిన్నపిల్లల మాదిరి మాట్లాడుతున్నారు. ఇది అనుచితం. ఈ సమయంలో మీరు పాండవులను మీ కొడుకుల వలె చేరదీయండి. వారు దుఃఖితులై ఎప్పటికీ మీతో వేరు కాకూడదు. కులానికి కలంకం తెచ్చే దుర్యోధనుని విడిచిపెట్టడమే శ్రేయస్కారం. నేను అప్పుడు మోహానికి వశమై విదురుని మాటలు వినలేదు. దాని ఫలితమే ఇదంతా. శాంతి, ధర్మం, మంత్రుల మంత్రాంగంతో మీ ఆలోచన శక్తి సురక్షితం చేసుకోండి. పొరపాట్లు చేయకండి. ఆలోచించకుండా పని చేస్తే అది మీ దుఃఖాన్నే కలుగజేస్తుంది. రాజ్య సంపద క్రూరుని చేతిలో పడితే అతనినే నాశనం చేస్తుంది.
రుజువర్తనుని చేతిలో పడితే తరతరాలుగా నడుస్తోంది అని విడమరిచి చెప్పింది. ఆమె మాటలు విని, ప్రియా, కులనాశనం జరగాలి అని ఉంటే జరగనియ్యి, నేను దానిని ఆపలేను కదా. ఇప్పుడు దుర్యోధనుడైనా దుశ్శాసనుడైనా వారు కోరుకున్నది జరగవలసిందే. పాండవులను తిరిగి రాని, నా కొడుకులు తిరిగి వారితో జూదమాడుతారు అని నిష్కర్షగా చెప్పేశాడు. జనమేజయ ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం ప్రతికామి పాండవుల వద్దకు వెళ్ళాడు. అప్పటికి వారు చాలా దూరం వెళ్ళిపోయారు. ప్రతికామి ధర్మరాజుతో, రాజా, మళ్ళీ సభ ఏర్పాటు చేయబడింది. ధృతరాష్ట్రుడు మళ్ళీ మిమ్మల్ని అక్కడికి వచ్చి జూదం ఆడమంటున్నారు అని చెప్పాడు. ధర్మరాజు నిర్వికారంగా, ప్రాణులందరూ విధిలోకి లోబడిన వారే, దానిని అనుసరించి శుభాశుభ ఫలితాలు అనుభవించాలి. ఎవరూ ఎవరికి వశులు కారు. సరే నడు, మళ్ళీ జూదం ఆడవలసి వస్తే అదే జరుగుతోంది. అది జరిగితే వంశనాశనం అవుతుందని నాకు తెలుసు. అయినా వృద్ధుడైన నా తండ్రి యొక్క ఆజ్ఞను ఎలా మీరగలను అని తమ్ముళ్ళందరితో కలిసి తిరిగి వచ్చాడు. వారికి శకుని మోసగాడు అని తెలిసినా తిరిగి అతనితో జూదమాడడానికి సిద్ధమయ్యారు. ధర్మరాజు యొక్క ఈ దశను చూచి అతని మిత్రులకు బాధ కలిగింది. శకుని ధర్మరాజును ఉద్దేశించి, రాజా, మా వృద్ధ మహారాజు మీ ధనరాశిని మీకే వదిలేశాడు. ఇది మాకు సంతోషమే. ఇప్పుడు మేము ఇంకో పందెం వేయదలుచుకుంటున్నాం. మేము జూదంలో ఓడిపోతే మృగచర్మదారులమై 12 ఏండ్లు అడవులలో నివసించాలి. 13వ సంవత్సరం ఏదైనా నగరంలో అజ్ఞాతంగా నివసించాలి. అప్పుడు ఎవరైనా గుర్తిస్తే తిరిగి 12 ఏండ్లు వనవాసం చేయాలి. ఒకవేళ మీరు ఓడిపోతే ద్రౌపది సహితంగా మీరు కృష్ణ మృగ చర్మాలను ధరించి 12 ఏండ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. ఆ సమయంలో ఎవరైనా గుర్తుపడితే తిరిగి 12 ఏండ్లు వనవాసం చేయాలి. ఈ రీతిగా 13 ఏళ్ళు పూర్తి అయ్యాక మీరు గాని మేము గాని ఉచిత రీతిని మన రాజ్యాలను తీసుకోవచ్చు. ఈ విషయం ప్రకారం అయితే మేము తిరిగి పాచికలు ఆడతాము అని చెప్పాడు. శకుని మాటలు విని అందరూ ఖిన్నులయ్యారు. వారు చాలా ఉద్వేగంతో చేతులు పైకెత్తి, గ్రుడ్డి ధృతరాష్ట్రుడు జూదం కారణంగా వచ్చి పడే భయాన్ని గమనించాడో లేడో కానీ ఇతని మిత్రులను మాత్రం ఇతనిని సరియైన సమయంలో హెచ్చరించనందుకు నిందించవలసిందే అని అనసాగారు. సభాసదుల ఈ మాటలన్నీ యుధిష్ఠరుడు వింటూనే ఉన్నాడు. అతనికి ఈసారి జూదం వలన కలిగే దుష్పరిణామం కూడా తెలిసింది. అయినా కౌరవుల యొక్క వినాశకాలం దాపురించిందని ఆలోచించి జూదమాడడానికి అంగీకరించాడు. అతడు సమ్మతించిన వెంటనే శకుని మోసంతో పాచికలను వేసి పందెం తానే నెగ్గానని ప్రకటించాడు. జూదంలో ఓడిపోయి పాండవులు జింక చర్మాలను ధరించి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వారిని ఆ స్థితిలో చూసి దుశ్శాసనుడు హేళనగా, శుభం, ఇప్పుడు మహారాజు దుర్యోధనుని పరిపాలన ప్రారంభం అవుతుంది. పాండవులకు కష్టాలు వచ్చాయి. ద్రుపద మహారాజు బుద్ధిమంతుడే అయినా అతడు తన కూతురుని పాండవులకు ఇచ్చి ఎందుకు వివాహం చేశాడు? ఈ పాండవులు నపుంసకులు. ద్రౌపది, ఇప్పుడు పాండవులు చిన్న వస్త్రాలతో మృగచర్మాలు ధరించి దరిద్రులై అడవులలో తమ జీవితాలను గడుపుతారు. ఇక వారిని నీవు ఎలా ప్రేమిస్తావు? ఇప్పుడు నీకు ఇష్టమైన వానిని భర్తగా పొందవచ్చు కదా అని రకరకాలుగా వాగుతూనే ఉన్నాడు. భీమసేనుడు హెచ్చరించి బిగ్గరగా, ఓరి క్రూరుడా, నీవు మమ్మల్ని బాహుబలంతో జయించలేదు, మోసంతో వంచనతో జయించి ఇప్పుడు బడాయి కబుర్లు చెబుతున్నావా? ఇలాంటి కబుర్లు పాపాత్ములే చెప్పగలరు. ఈ సమయంలో కటువచనాలనే అమ్ములతో మా హృదయాలను గాయపరుస్తున్నావు. నేను రణభూమిలో నిన్ను మర్మవేదనకు గురిచేసి వీటిని గుర్తు చేస్తాను. ఈరోజు క్రోధలోభాలకు వశులై నీ పక్షం వహించి నీకు రక్షకులైన వారిని కూడా ఇష్టమిత్రులతో సహితంగా నేను యమునికి అప్పగిస్తాను అన్నాడు. భీముడు ఆ సమయంలో మృగచర్మాన్ని ధరించి ఉన్నాడు. ధర్మం కారణంగా శత్రువులను నాశనం చేయలేకపోయాడు. భీమసేనుని మాటలను విని దుశ్శాసనుడు నిండు కొలువులో అతనిని ఎద్దు ఎద్దు అని గేలి చేస్తూ సిగ్గులేని వానిలా ఆడుతూ గంతులేస్తూ ఉన్నాడు. భీమసేనుడు కోపంతో, ఓరి దుష్టుడా, కటువచనాలు పలకడానికి నీకు సిగ్గుగా లేదు? కపటంతో సంపదను లాగుకొని ఇప్పుడు విజృంభించి మాట్లాడుతున్నావా? ఈ వృకోదరుడు కుంతి గర్భాన పుట్టినవాడైతే
రణభూమిలో నీ గుండెను చీల్చి రక్తాన్ని తాగుతాడు. అలా చెయ్యకపోతే పుణ్యలోకాలు లభించవు. నేను ధనుర్ధారులందరూ చూస్తుండగా వారి ఎదుటనే ధృతరాష్ట్రుని పుత్రులందరినీ చంపి శాంతిస్తాను. ఇది నా శపథం అన్నాడు. పాండవులు రాజసభ నుండి బయలుదేరారు. భీమసేనుడు సింహం వలె టీవీగా నెమ్మదిగా నడుస్తున్నాడు. దుర్యోధనుడు అతనిని ఉడికించడానికి అతని వెనుక అలాగే నడవసాగాడు. భీముడు వెనక్కి తిరిగి చూసి, మూర్ఖుడా, ఈ విషయం ఇక్కడితో అయిపోలేదు. నీ సహాయకులతో సహా నిన్ను నాశనం చేసేటప్పుడు కొద్ది రోజులలోనే ఈ పరిహాసానికి బదులిస్తాను అన్నాడు. భీమసేనుడు శాంతం తెచ్చుకొని ధర్మరాజు వెనక వెళ్తూనే, నేను దుర్యోధనుని, అర్జునుడు కర్ణుని, సహదేవుడు శకునిని చంపుతాం. దేవతలు మా మాటలను తప్పక నెరవేరుస్తారని నిండు కొలువులో నేను నిజంగా శపథం చేసి చెబుతున్నాను. నేను దుర్యోధనుని తొడలు విరగగొట్టి అతని తలను నా కాలితో తన్నుతాను. దుశ్శాసనుని రొమ్ము చీల్చి వేడివేడి నెత్తురు త్రాగుతాను అన్నాడు. అర్జునుడు కూడా, అన్నయ్య, నీ కోరిక నెరవేర్చడానికి అర్జునుడు కూడా సంగ్రామంలో కర్ణుని సహచరులతో సహా సంహరిస్తానని శపథం చేస్తున్నాను. నాతో యుద్ధం చేసే మూర్ఖులందరినీ యముని వద్దకు పంపుతాను. అన్నయ్య, హిమాలయం చలించిన, సూర్యునిలో చీకట్లు క్రమ్మిన, చంద్రుడు మండిపోయే అగ్నిగుండంలా మారినా నా మాట అబద్ధం కాదు. 14వ సంవత్సరంలో దుర్యోధనుడు మన రాజ్యాన్ని గౌరవంగా తిరిగి ఇవ్వకపోతే మాత్రం మన మాటలు అవశ్యం నిజమై తీరతాయి అన్నాడు. సహదేవుడు, ఓరి గాంధార వంశ కలంకుడా, నీవు పాచికలనుకున్నవి నీ పాలిటి పదునైన బాణాలవుతాయి. నేను నిన్ను, నీ సంబంధీకులను నా చేతులతోనే సర్వనాశనం చేస్తాను. అయితే ఒక్క నియమం, నీవు రణరంగంలో క్షత్రియుని వలె నిలిచి పోరాడాలి, కానీ ముఖం చాటేయకూడదు అన్నాడు. పాండవులు ఈ రీతిగా అనేక రకాల ప్రతిజ్ఞలు చేస్తూ ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లారు. యుధిష్ఠరుడు, పెదతండ్రి, భరతవంశ వయోవృద్ధుడైన పితామహుడు భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, ద్రోణ కృపాశ్వాద్దామలు, విదురుడు, దుర్యోధనాదులైన సోదరులు, యుయుత్సుడు, సంజయుడు, ఇతర రాజులు, సభాసదులు వీరందరి దగ్గర సెలవు తీసుకొని నేను వనవాసానికి వెళ్తున్నాను. అక్కడి నుండి తిరిగి వచ్చాక మిమ్ము చూచే భాగ్యం కలుగుగాక అన్నాడు. ఆ సమయంలో సభలోని ఒక్కడు కూడా యుధిష్ఠరుని ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు. సిగ్గుపడి అందరూ తలలు దించుకున్నారు. కానీ మనసులలోనే ధర్మరాజుకు శుభం కాంక్షించారు. విదురుడు మాత్రం, పాండవులారా, పూజ్యురాలైన కుంతి రాజకుమారి సుకుమారి వృద్ధురాలు, ఆమె విశ్రాంతి తీసుకోవలసింది కాబట్టి ఆమె అడవికి వెళ్ళడం సమంజసం కాదు. ఆమె సగౌరవంగా నా ఇంట్లో ఉంటుంది. ఇది మీకు చెప్పి మీ సర్వత్ర స్వస్థులై ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు. యుధిష్ఠరుడు, మీ ఆజ్ఞ మాకు శిరోధార్యం. మీరు మాకు పినతండ్రులు, పితృతుల్యులు. మేము ఎప్పుడూ మీ ఆశ్రితులమే అనగా, విదురుడు, యుధిష్ఠిర, నీవు ధర్మరహస్యాలు తెలిసిన వాడవు. అర్జునుడు విజయశీలుడు, భీమసేనుడు శత్రునాశకుడు, నకులుడు ధన సంగ్రహ కుశలుడు, సహదేవుడు శత్రువశంకరుడు, ధౌమ్యుడు వేదజ్ఞుడు, పతివ్రత అయిన ద్రౌపది ధర్మాన్ని అర్థాన్ని సంగ్రహించడంలో నేర్పరి. మీరంతా పరస్పర ప్రేమ భావంతో మెలుగుతారు. శత్రువులు కూడా మీలో భేదాభిప్రాయాలు కలిగించలేదు. మీరు నిర్మలులు, సంతుష్టులు. ప్రపంచంలోని ప్రజలందరూ మిమ్మల్ని కోరుకుంటారు. మీ దర్శనం కోసం ఉత్కంఠులై ఉంటారు. హిమాలయాల్లో మేరుసావర్ణి, వారణావతంలో వ్యాసుడు, భృగుతుంగ పర్వతం మీద పరశురాముడు, ధృద్వతీ నదీ తీరంలో మహాదేవుడు మీకు ధర్మోపదేశం చేశారు. అంజనాద్రిపై అసిత మహర్షి వలన, కల్మషా నదీ తీరంలో భృగు మహాముని వలన జ్ఞానం పొందారు. దేవర్షి నారదుడు ఎప్పుడు మిమ్మల్ని కనిపెట్టి ఉంటాడు. ధౌమ్యుడు మీకు పురోహితుడే. చూడండి, విషమ పరిస్థితులలో, యుద్ధ సమయాలలో ఎప్పుడూ ఆ ఋషుల ఉపదేశాలను మరవకండి. పాండవోత్తమ, నీవు పురూరవుని కంటే కూడా అధిక బుద్ధిమంతుడవు. ఏ రాజు శక్తిలో నీకు సమానుడు కాడు. ధర్మాచరణంలో నీవు ఋషుల కంటే ముందున్నావు. నీటి కంటే నిర్మలమైన వాడవు. నీ ప్రాణాలు అర్పించి ఇతరులకు మేలు చేస్తావు. పృథ్వీ నుండి క్షమాగుణం, సూర్యుని నుండి తేజస్సు, వాయువు నుండి బలం, సమస్త ప్రాణుల నుండి ఆత్మధనం,
నీకు ప్రాప్తించాలని నేను ఆశీర్వదిస్తున్నాను. నీ శరీరం ఆరోగ్యంగా, మనస్సు ఆనందంగా ఉండాలి. ఏ పని అయినా చేయాలనుకుంటే ముందుగా బాగా ఆలోచించి చెయ్యండి. నీవు ఇంతకుముందు ఎప్పుడు పాపం చేయలేదు కాబట్టి నీవు తప్పక కృతార్థుడవై ఆనందంతో ఇక్కడికి తిరిగి వస్తావు. ఇక మీరు వెళ్ళండి, మీకు శుభమగుగాక అని దీవించాడు. యుధిష్ఠిరుడు తల కళ్ళు పైకెత్తి విదురుని మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. భీష్మ పితామహునికి, ద్రోణాచార్యునికి నమస్కరించి వనవాసానికి బయలుదేరాడు. కుంతికి కూడా ప్రణమిల్లి సెలవు తీసుకున్నాడు. తీవ్ర దుఃఖంలో ఉన్న ద్రౌపది తన అత్త కుంతి దగ్గర ఇతర స్త్రీల వద్ద సెలవు తీసుకోవడానికి వచ్చినప్పుడు అంతఃపురంలో పెద్ద కలకలం రేగింది. కుంతి మాత శోకాకుల చిత్తంతో, అమ్మా, నీకు స్త్రీ ధర్మం తెలుసును. ఈ ఘోర సంకటంలో పడినందుకు దుఃఖించకు. నీ కర్తవ్యం గురించి నేర్పవలసిన అవసరం లేదు. పరమసాధ్వివి, గుణవతివి, 2 వంశాలకు అలంకారానివి. నీవు కౌరవులను శపించి భస్మం చేయలేదు. అది వారి అదృష్టం. నీ సౌజన్యం, నీ మార్గం నిష్కంఠంగా ఉంటుంది. సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది. కులీనులైన స్త్రీలు అకస్మాత్తుగా దుఃఖం కలిగిన బెంబేలు పడరు. పతివ్రత ధర్మం నిన్ను సర్వదా రక్షిస్తుంది. నీకు అన్ని విధాల శుభం కలుగుతుంది. ఒక్క విషయం నీతో చెప్పాలి. వనవాస సమయంలో నా ప్రియపుత్రుడు సహదేవుని చక్కగా కనిపెట్టుకొని ఉండు. ఎక్కడా అతనికి కష్టం కలగకూడదు అని ద్రౌపదికి చెప్పి పాండవులతో, నాయనలారా, మీరు ధర్మపరాయణులు, సదాచారులు, భక్తులు, పాపరహితులు, దేవతలను పూజించేవారు. ఈ ఆపద మీకెలా కలిగింది? ఇది తప్పక ప్రారబ్ధ దోషమై ఉంటుంది. మీరైతే ఇలాంటి ఏ తప్పు చేయలేదు. నా కడుపున పుట్టారు కనుక ఇది నా దోషమే. సద్గుణ సంపన్నులైన మీకు ఇటువంటి దుఃఖం కలగడానికి ఇదే కారణం. కృష్ణ, ద్వారకాధీశ, ప్రభు, నీవు ఈ భయంకరమైన బాధల నుండి నన్ను, నా కొడుకులను ఎందుకు రక్షించడం లేదు? నీవు అనాదివి, అనంతుడవు. నిన్ను నిరంతరం ధ్యానించే వారిని రక్షిస్తూ ఉంటావంటారే. నీ విషయంలో ఈ కీర్తి ఇప్పుడు మిథ్య ఎలా అయింది? నా కొడుకులు ధార్మికులు, గంభీరులు, కీర్తిపరులు, పరాక్రమవంతులు. వారికి కష్టాలు రావడం ఉచితం కాదు. భగవంతుడా, వీరిని దయచూడు. అయ్యో, నీతి వ్యవహారాలలో నిపుణులు అయిన భీష్మద్రోణ కృపాచార్యులు, కురుకుల నాయకులు ఉండగానే ఇలాంటి విపత్తు ఎలా వచ్చి పడింది? తండ్రి సహదేవా, నీవు నాకు ప్రాణాల కంటే ఇష్టుడవు. నీవు వెళ్ళవద్దు, రావయ్యా, రా అంటూ పిలిచింది. కుంతి అధైర్యపడి ఏడవసాగింది. ఆమె విలాపం చూసి ఖిన్నులై పాండవులు ఆమెకు నమస్కరించి అడవికి బయలుదేరారు. విదురుడు కుంతికి విధి నిర్ణయం తప్పదని శాంతింపచేశాడు. తాను కూడా మిక్కిలిగా బాధపడుతూ నెమ్మదిగా ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కౌరవ వంశ స్త్రీలు ద్యూత సభలోనికి ద్రౌపదిని తీసుకువెళ్లడం, ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చడం మొదలైన అత్యాచారాలను చూసి దుర్యోధనాదులను నిందిస్తూ వెక్కి వెక్కి ఏడ్చారు. వారు చాలాసేపు తమ ముఖాలను చేతులకు ఆనించుకుని ఈ విషయాలనే ఆలోచిస్తూ ఉండిపోయారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణార్పణం.